ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఓవైపు అసెంబ్లీ పిలుస్తాడు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఓవైపు అసెంబ్లీని పిలుస్తాడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ను పిలవడు. ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ను పిలవడు. ఎందుకు? కౌన్సిల్ని పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతి భాగోతాన్ని కౌన్సిల్లో సభ్యులు బయట పెడతారని. ఈయన బండారాన్ని అంతా కూడా వాళ్ళు కడిగి పాడేస్తారని. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. ఈయన అంటాడు, భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగా లేనిది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణ గురించి మాట్లాడ్డా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ. ఎందుకు అంతా చేస్తూ ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేసింది. నేను సూటిగా చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, 2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా, 2014 నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన 5 ఏళ్ళు, మళ్ళీ మధ్యలో మా 5 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు, దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతానా, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. (2019) వరకు హైదరాబాదుకు షటిల్ సర్వీస్, 2019 వరకు కూడా ఒక పక్కన ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపున హైదరాబాదుకు షటిల్ సర్వీస్. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాదే. ఇప్పుడు కూడా